నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళం ముందు పండుకొనినను, నీవు అక్కడలో ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చాలు, గమనించాల పదాలు. ఆకాశమునికి ఎక్కిపోయిన, భూమి యొక్క సముద్రం యొక్క దిగంతములకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్నులు నిన్ను చూస్తూనే ఉంటాయి. ఆయన కన్నులు నరులను పరిశీలన చేస్తూ ఉన్నాయి. ఎందుకు దేవుడు నరులను కన్నులారా చూచుచూ పరిశీలన చేస్తూ ఉన్నాడు? ఒకటే ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ విశాల విశ్వమంతటిలో కూడా దేవుడు మనుషుడిని ఒక అద్భుతమైన వ్యక్తినిగా, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క ఆలోచనలోని మనము తయారు చేయబడ్డాం. కీర్తన 8, కీర్తన 8 5వ వచనం నుంచి. అమ్మాయిలు కొంచెం ముందుకు రండి, ముందు జరగండి. మీరు వెనక జరగదు, ముందు జరగమని చెప్పాను, ముందు జరగండి. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారికి చదువుదాము అంటే చదువుదామని అర్థం. జరుగుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కీర్తన. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటన్నిటినీ వారి పాదముల క్రింద నీవు. గమనించిన పదం. ఈ విశాల విశ్వమంతటిలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మానవులమైన, నరులమైన మనలను ఆయన తయారు చేస్తూ వచ్చాడు. ఆయన కలుగ చేశాడు. ఈ సృష్టి మీద ఉన్నటువంటి ప్రతి దానిని వాని పాదముల క్రింద ఉంచాడు. ఒక్కసారి ఆలోచించండి, మనుషుడి యొక్క స్థానం ఎంత గొప్పదో ప్రపంచంలో. ఈ భూమి మీద ఉన్న ప్రతి పక్షిని, జంతువులు, అనేకమైన వాటన్నిటి మీద కనుక వాడిని ఆధిక్యత కలిగిన వాడినిగా, అధికారినిగా దేవుడు పెట్టాడు. మరి అధికారినిగా పెట్టిన తర్వాత ఈ అధికారి ఏం చేస్తున్నాడో పరిశీలన చేయవలసిన బాధ్యత దేవుడికి ఉంటుంది కదా. ఒక చిన్న భాగం మీకు జ్ఞాపకం చేస్తాం. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దానియేలు 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమై వారి పైన 3 ప్రధానులుగా నియమించు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలగకుండా ఈ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పచెప్పవలని ఆజ్ఞ. గమనించాలి, రాజుగారు ఉన్నారు, రాజుగారి క్రింద 3 అధిపతులు ఉన్నారు. ఆ 3 కింద చాలా మంది అధిపతులు ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. అంటే ఇప్పుడు 3 అధిపతుల క్రింద ఉన్న వారందరూ కూడా ఈ 3 అధిపతులకి
లెక్క చెప్పాలి. ఈ ముగ్గురులో కూడా ప్రాముఖ్యమైన వాడెవడంటే దానియేలు. ఈ దానియేలుకు పైన ఉన్నవాడెవడంటే రాజు. జాగ్రత్త గమనించారు. అంటే ముగ్గురి క్రింద ఉన్నట్టు యొక్క పని వారందరూ కూడా ముగ్గురికి లెక్క చెబితే, ఈ ముగ్గురులో కూడా ఇద్దరు దానియేలుకి లెక్క చెబితే, చివరికి దానియేలు వచ్చి రాజుగారికి ఏం చేయాలి? విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్పాలి. తన రాజ్యమంతటి మీద చూసుకోవటానికి కొరకై వారిని నియమించాడు. సో వీరందరూ రాజుగారి క్రింద పనిచేసేవారు కనుక చివరికి అధికారుల మీద పైన అధికారులకు వాళ్ళందరూ కూడా రాజుగారి లెక్క చెప్పారు. అలాగనే సృష్టికర్తని దేవుడికి మన మీద ఆ అధికారం ఉన్నది. మన పాదముల క్రింద సమస్తమును ఉంచి ఈ భూమి మీద నిన్ను నన్ను కూడా ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన వ్యక్తినిగా తయారు చేసి భూమి మీద పెట్టి ఇవన్నీ అప్పగిస్తే మరి వీటన్నిటిని గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదా. అందుకని ఆ రాజుగారు, పరలోకపు రాజు ఏం చేస్తున్నాడు? పరిశీలన. ఇంకో మాట గుర్తుకొస్తుంది, రండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం రండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లని, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేది. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీద గృహ నిర్వాహకుడిపై ఉండవల్ల కాదని వానితో. గమనించు, ఒక యజమానుడు అన్నాడు. ఆ యజమానుడు తనకి చాలా ఆస్తి ఉన్నది, చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక అతనిని ఏర్పాటు చేశాడు చూసుకోవడానికి కొరకై ఏర్పాటు చేయబడిన తర్వాత ఎంతకాలమైందో మనకు తెలియదు. కొంతమంది వచ్చి ఆ యజమానుడికి ఈ గృహ నిర్వాహకుడి మీద కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా, నీ ఆస్తి అంతటి మీద, నీ కలిగినట్టు నీ యొక్క పొలములు కలిగి వ్యాపారములు కలిగినట్టు సమస్త మీద ఒక వ్యక్తిని నియమించావు కదా గృహ నిర్వాహకుడును. వాడు చాలా డబ్బును దొంగిలిస్తున్నాడయ్యా, మాకు అర్థమవుతుంది అని ఆ కబురు యజమానుడికి చెప్తాడు. ఎప్పుడైతే యజమానుడికి చెప్పబడిందో వెంటనే గృహ నిర్వాహకుడిని పిలిపించాడు. ఏయ్యా, నాకున్నట్టు యొక్క పరిస్థితిని బట్టి నేను నా వ్యాపారాల మీద, నా పనివాళ్ళ మీద, నా యొక్క పొలాల మీద, నా యొక్క బిజినెస్ మీద, వాటన్నిటి మీద నిన్ను నాయకునిగా గృహ నిర్వాహకునిగా పెడితే నీవేదో నష్టం చేస్తున్నావని, మోసం చేస్తున్నావని నాకు వినికిడికి వచ్చింది. దయచేసి నీ లెక్క ఏం చేయి, నాకు అప్పగించు, నాకు లెక్క అప్పగించు. అవును, తప్పనిసరిగా ప్రతి ఒక్కడు తన పై అధికారికి లెక్క చెప్పాలి. అలాగనే పరలోకమందున సృష్టికర్తైన దేవుడు మనందరి మీద సర్వాధికారి కాబట్టి ఆ సర్వాధికారము కలిగిన ఆ దేవుడే నరులమైన మనలను కన్నులారా చూడటమే కాదు కానీ ఆయన మనలను పరిశీలన చేస్తుంది.
పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడికి ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని ఒకరి గురించి ఆయనకి చెప్పాల్సిన పనిలే. ఆయనే భూమి మీద నరులను పరిశీలన చేసి ఎవడెవడు ఏమి చేస్తున్నాడో చెప్పగల సమర్థుడు. కారణం, ఆయనకి రహస్యమైనది ఈ ప్రపంచములో ఏదీ లేదు. ఆయనకి కనబడని సృష్టము ఈ ప్రపంచములో ఏదీ లేదు. ఆయన హృదయములో ఉన్న ఆలోచనలను కూడా ఏం చేయగలడట? తెలియపరచగలడు. నువ్వు ఏం మాట్లాడబోతున్నావో కూడా, ఏమి అనుకుంటున్నావో కూడా దేవుడు చెప్పగలడు. కారణం, ఆయనే కదా ఈ హృదయాన్ని ఇచ్చింది, ఆయననే కదా ఈ యొక్క మెదడునిచ్చింది, ఆయనే కదా మనకు ఆలోచించటానికి కొరకాయి ఆ శక్తినిచ్చింది, ఆ జ్ఞానమును, ఆ తెలివిని, బుద్ధి, వివేకమును, ఏం పేర్లు పెట్టుకుంటారో వాటన్నిటిని ఇచ్చింది ఆయనే కదా. కాబట్టి ఆయన కన్నులారా చూచుచూ ఉన్నాడు. ప్రతి మనుషుడిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనము పరిశీలన చేస్తున్నాడో లేదో చూడటానికి కొరకై కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకుని వస్తాను. ఆ ఉదాహరణ చెబితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడిని పరిశీలన చేస్తూ కన్నులారా చూస్తున్నాడా లేదా అనేది మనకిట్లే అర్థమైపోతుంది. రండి, కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయం చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేది. అప్పుడు అబ్రహాము తన భార్యను శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజును అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేది. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తమును చచ్చినవాడు సుమా అని చెప్పాడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నానని నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో పని చేర్చుతున్నా. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేర్చుతువని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. చాలు. అబ్రాహాము ప్రయాణం చేసుకుంటూ దేవుని యొక్క పిలుపు మేరకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరిపోతున్నట్టు యొక్క ఈ సందర్భంలో ఇక్కడ గెరారు లేకపోతే కాదేశు నుంచి మధ్యప్రదేశంలో గెరారులో కొన్నాళ్ళు గెరారు అనే ప్రాంతంలో కొన్నాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గెరారులో తాను కొన్ని దినాలు తన భార్య, తన పనివాళ్ళు, తన పశువులందరూ ఉంటున్నప్పుడు అబ్రాహాము అన్నాడు, అమ్మా,
నిన్ను బట్టి వాళ్ళు నన్ను చంపేస్తారేమో, కాబట్టి నువ్వేం చేస్తావంటే, కనుక నిన్ను గురించి ఎవరిని అడిగితే నేను ఆయన చెల్లెలని చెప్పు, నన్ను కూడా ఎవరిని అడిగితే నేను ఆమెకు అన్నయ్యని చెప్తాను, ఇలాగైతే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చాడు. సరే, సలహా ఇచ్చిన తర్వాత ఆ దేశపు యొక్క రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రాము భార్య అని అతనికి తెలియదు కనుక చెల్లెలని చెప్పాడు కదా. చెల్లెలని చెప్పిన బట్టి ఇప్పుడు రాజుగారు అబ్రాము భార్యను ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ దినాలలో రాజులకు ఎవరు కూడా అడ్డు చెప్పటానికి వీలు లేదు. ఎవరైనా అడ్డు చెబితే వాళ్ళని చంపేస్తారు. అలాంటి యొక్క పద్ధతులు ఉండే, బహుభార్యత్వం కలిగి ఉండేవారు. ఎవరు కంటికి అందంగా కనబడితే వారు భార్య అయినా, భార్య కాకుండా పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయి అయినా ఉన్న పాటును వారు ఏం చేసేవాళ్ళంటే ఆ అమ్మాయిని కానీ లేకపోతే ఆ భార్యని కానీ తీసుకుని వెళ్ళిపోయేవాడు. అందంగా కనబడితే చాలు వారిని తీసుకొని పోయి వారితోటి శారీరకంగా సుఖమును పొందుతూ ఉండేవాడు. అలాగే అబీమెలెకు కూడా అబ్రాము భార్యను తీసుకొని వెళ్ళి ఆమెతో పాపము చెయ్యాలని అనుకున్నప్పుడు గమనించాల పదం. మన భాగం ఎక్కడి నుంచి వచ్చాం? కీర్తన 11:4 చివరి 2 లైన్ల నుంచి వచ్చాం. నరులను ఆయన కన్నులారా చూచుచున్నాడు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రజలను పరిశీలన చేస్తున్నాడు. అబీమెలెకు అనుకున్నాడు, నేను రాజును కదా, నా ఇష్టం కనుక ఎవరు ఏమి చేస్తే ఏమనుకుంటే నాకేమవుతుంది, అసలు ఈ పని ఎవరికి తెలుసు, నేను అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆయన భార్యను తెచ్చేసుకున్న సంగతి ఎవరికి తెలియదు కదా అని అనుకున్నాడు. కానీ అబ్రాము భార్య అయిన శారా అబీమెలెకు యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఆమెను కనుక చెరచవలనని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే అబీమెలెకును ఏం చేశాడట? అడ్డగించెను. గమనించాల పదం, అడ్డగించాడు దేవుడు. అడ్డగించి ఇప్పుడు అక్కడే ఉన్నట్టు అబీమెలెకు తోటి మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు. నీవు నీ ఇంట చేర్చుకొని ఏ స్త్రీ అయితే ఉన్నదో, ఏ స్త్రీతోనైతే నువ్వు పాపము చేయాలనుకుంటున్నావో ఆమె ఎవరో తెలుసా? నువ్వు తీసుకొని వచ్చిన ఆమె అతని యొక్క భార్య అన్నమాట. ఎందుకంటే శారా బహు చక్కనది, రెబ్కా బహు చక్కనది, రాహేలు బహు చక్కనది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు భార్యలు ముగ్గురు కూడా బహు సౌందర్యవంతులు. దేవుడు వారికి అది ఇచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క సౌందర్యాన్ని బట్టి అనేకులు వారిని చూసి ఆకర్షించబడి వారి భార్యలను దొంగిలించడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు అబీమెలెకును దర్శించాడో, నువ్వు చేస్తున్నది పాపం, ఆమె అతడి భార్య, నీవు అతను ముట్టావంటే నీకు మామూలుగా ఉండదు, జాగ్రత్త అని దేవుడే అబీమెలెకును ఏం చేశాడు? కన్నులారా చూచి అతడు ఏం చేయబోతున్నాడో కూడా పరిశీలన చేసి ఆ పని చెయ్యకుండా ఏం చేశాడు? ఆపేశాడు దేవుడు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలంటే, దేవుడు 17వ అధ్యాయము 18వ అధ్యాయములో 17వ అధ్యాయములోనేమన్నా అబ్రాముతో,
18వ అధ్యాయంలో శారాతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, మరుసటి సంవత్సరం ఇదే కాలమునకు మీ కుటుంబములో ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయికి ఈ పేరు పెట్టాలని దేవుడు ఏం చేశాడు? నిర్ణయం చేసి చెప్పేశాడు. 17వ అధ్యాయంలో అబ్రాహాముతో, 18వ అధ్యాయంలో శారాతో చెప్పాడు. ఇప్పుడు 18వ అధ్యాయం తర్వాత 19వ అధ్యాయం కూడా అయిపోయింది. ఇప్పుడు 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమె గర్భవతి. గుర్తుపెట్టుకోండి, గర్భవతి. కాబట్టి దేవుని ప్రణాళికలో ఉన్న అబ్రహాము భార్య అయినటువంటి యొక్క శారా ద్వారా ఇస్సాకు ఆ గర్భముల నుంచి బయటకు రావాలి. అంతేకాని మరొక వ్యక్తి రావటానికి వీలు. సో దేవుని యొక్క అనాదికాల సంకల్పములో అబ్రహాము శారాల ద్వారా ఇస్సాకును భూమి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో మధ్యలో శత్రు అబీమెలెకు ద్వారా పాపము చేపించి ఆమె గర్భములో ఉన్న బిడ్డ మీద దాడి చేయటానికి కొరకాయ, అంటే దేవుని ప్రణాళికను నాశనం చేయటానికి కొరకాయ శత్రువు అబీమెలెకును వాడుకున్నాడు. అబీమెలెకును వాడుకుంటే దేవుడు అబీమెలెకు యొక్క పన్నాగము కార్యరూపము దాచకుండా దేవుడే అబీమెలెకును ఏం చేశాడు? అడ్డుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు జాగ్రత్త, ఆమె నీ భార్య కాదు, అతడి భార్య, ఆమెను అతనికి అప్పగించేసాయి. ఎప్పుడైతే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతూ వచ్చాడో, సంభాషిస్తున్నాడు దేవుడితో, ఆయనే కదయ్యా చెల్లెలని చెప్పాడు, నువ్వేంటి భార్య అంటున్నావు? ఆయనే కదా ఈమెని గురించి కూడా చెప్పాడు, నా చెల్లెలని చెప్పాడులే. కానీ ఆమె అతని భార్య. నేను నీ సృష్టికర్తను. వాడు ఒకవేళ అబద్ధం చెప్పవచ్చు, కానీ నేను చెప్తున్నాను జాగ్రత్త. ఆమె జోలికి పోయావా, ఆమెను ముట్టావా, ఆమెతో శారీరకముగా సుఖము అనుభవించావా అని దేవుడి తీవ్రముగా హెచ్చరించాడు. చూడండి, దేవుడు శారా జీవితములో శత్రువు భయంకరమైన కార్యము చేయటానికి కొరకై ఒడిగట్టినప్పుడు ఆ శారా గర్భముల నుంచి రావాల్సిన ఇస్సాకును చంపివేయటానికి, ఇస్సాకు బదులుగా మరొకరిని తీసుకురావడానికి కొరకై శత్రు ప్లాన్ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంత పకడ్బందీగా పరిశీలన చేసి కన్నులారా చూచి అతడు చేస్తున్న పని తప్పు అని చేయనీయకుండా అడ్డగించి ఆమెను అతని యొద్దకు దూరం చేశాడు. చూసారా? దేవుడు కన్నులారా చూడటం అంటే అదే. ఒకవేళ అబీమెలెకునకు, అబ్రహామునకు, శారాకు మాత్రమే తెలుసు అనుకున్నాడు అతడు రాజుగా. కానీ రాజునట్టుగా అబీమెలెకుకు, గెరారు రాజునట్టుగా అబీమెలెకు తెలియదు ఏంటంటే, దీనిని కూడా పరిశీలన చేసి కన్నులారా చూస్తున్నవాడు ఒక ఆకాశమందు ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. చాలాసార్లు మనము కూడా శారీరకమైన యొక్క పాపము చేయడానికి కొరకే ఎవరు అనుకుంటూ మనం కూడా అనుకుంటూ ఉంటాం. మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు చూడటం లేదులే, నా అమ్మ నాన్నకి తెలియదులే, నా భర్తకు తెలియదులే, నాకు భార్యకి తెలియదులే, నా టీచర్స్కి తెలియదులే, నా ఫ్రెండ్స్కి తెలియదులే, నేను పాపం వచ్చేస్తున్న సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను
పరిశీలన చేసి చూస్తున్నా. నిన్ను కన్నులారా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడ ఏమి చేస్తున్నామో దేవుడు ప్రతి దానిని గమనిస్తున్నాడు. దేవుడు అయితే గుర్తుపెట్టుకో, ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే అబీమెలెకులాగా పాపము చేస్తూ మన జీవితంలో తొందరపడుతూ ముందుకు వెళుతూ ఉంటే, దేవుడు దర్శిస్తూ హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటే అబీమెలెకులాగా ఏం చేయాలి? ఆ పాపమును విడిచిపెట్టి యువతలకి రావాలి. దేవుడిని ఎరగని వాడైనప్పటికీ అబీమెలెకు తన జీవితంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వనని ఎదురు తిరగల దేవుడికి. వాడు అబీమెలెకు తిరిగి తిరగల. ఎదురు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడికి కూడా ఎదురు తిరిగేవాళ్ళు అనుకుంటుంటారు కొంతమంది. ఏమని? 10వ అధ్యాయం అక్కడే కీర్తన 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ. చాలు. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయుడులే. రెండవదిగా, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తూ ఆలోచిస్తూ అనుకుంటుంటారు. నా జీవితం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం, నా ఫోను నా ఇష్టం, నా కాళ్ళు నా ఇష్టం అని వెళుతుంటారే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంట? నా ఇష్టం పోతే పోతా, లేకపోతే లేదు. యవనస్తులు కొడుక్కి నా ఇష్టం చదివితే చదువుతా, లేకపోతే లేదు. ఏంటి? నువ్వు చెబితే చదువుతానా నేను? నువ్వు చెబితే నేను పోతానా మందిరానికి? నాకు తెలుసులే అని అనుకునే యవనస్తులు ఇక్కడ లేరా? దేవుడు నన్ను విచారణ చెయ్యడు, అసలు నన్ను గురించి పట్టించుకోడు, కనుక దేవుడు లేడు అసలు అని చాలాసార్లు వాదించట్లేదా మీ అమ్మ నాన్నతోటి? నీకంటే అన్నయ్య లాంటి వారు, అక్కయ్య లాంటి వారు నీకు చెబుతున్నప్పుడు నీవు మాట్లాడటలేదు అలాగా? చాలాసార్లు మనం మాట్లాడుతూ వచ్చాం, చాలాసార్లు అలాగా చేస్తూ వచ్చాం. ఏంటంట? అప్పుడు చూసుకుందాములే. ఏందంట? అప్పుడు చూద్దాములే. పరిశుద్ధ గ్రంథములో నువ్వు తప్పు చేయకూడదయ్యా, తప్పు చేయకూడదయ్యా అని అక్కడ ఉన్నట్టుగా యాజకులు లేవీలు మాట్లాడుతుంటే మనోడు ఏం చేశాడు? రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా. ఇప్పుడు గమనించాలి, 17వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతనిని వెంబడి లోపలికి పోయిరి. వారు
రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయుదునని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడిన అజర్యాయును యాజకులందరినూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడవ చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగి అయి. చూసారా, యాజకుడు చెబుతున్నాడు, అక్కడ ఉన్న 8 మంది యాజకులు చెబుతున్నా కూడా చెయ్యకూడని పనిని సాహసించి వెళ్ళి వారందరినీ కూడా తృణీకరించి, ఎందుకంటే నేను రాజును కదా అనుకున్నాడు, చేసి దేవునికి విరుద్ధమైన పని చేసి తాను చనిపోయేంత వరకు కుష్ఠరోగము చేత తాను అలాగనే ఏమైపోయాడు, మరణించాడు. తను బాగుపడలేదు. ఈ రాత్రి యవనస్తులారా, తస్మాత్ జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు మనము చేస్తున్న పని ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడు, కన్నులారా పరిశీలన చేస్తూ దాన్ని దర్శిస్తున్నాడని మర్చిపోవద్దు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. నిర్గమాకాండం 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నిర్గమ 5:1 నుంచి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీయను అని అనెను. ఫరో కూడా తన రాజ్యాన్ని చూసుకున్నాడు, తన ఘనతను చూసుకున్నాడు, తనకున్న సైన్యాన్ని చూసుకున్నాడు, తనకున్నట్టుగా మహా సువిశాలమైన ఐగుప్తు సామ్రాజ్యం వైపు చూసి చాలా అతిశయించాడు. ఈ పరిస్థితులలో అహరోనుతోటి మోషేతోటి దేవుడు చెప్తూ వచ్చాడు, మీరు వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను విడిపించమని, పంపించమని ఫరోకు వెళ్ళి మీరు చెప్పండి అని దేవుని సెలవు చేత మోషే అహరోనులు వచ్చి ఫరో ఎదుట నిలబడి, అయ్యా ఫరో గారు, మా దేవుడిని మేము సేవించుకోవడానికి కొరకాయ మా జనులను పంపించయ్యానంటే, యెహోవా ఎవడ్రా, నేను ఎరుగను, నా చేతిలో నుంచి వారిని విడిపించి పంపించడానికి పంపించమని చెప్పడానికి ఆయన ఎవడు, మీరెవరు? అవును, దేవుడు విచారణ చేయుడు అని, దేవుడు కనుక నన్ను అసలు చూడలే, అసలు లేడులే ఆయన, నేనే దేవుడను అని అనుకుంటూ ఈ ఫరో కూడా విర్రవీగుతూ వచ్చాడు. అయితే ఇదే నిర్గమాకాండం 14వ అధ్యాయములో ఫరో సైన్యం ఏమైపోయారు? ఎర్ర సముద్రములో మునిగి
చెప్పినప్పుడు లోబడితే బాగుండేది. ఫరో పరిశీలన చేస్తూ చూస్తున్నాడు. సృష్టికర్తని దేవుడనే సంగతి తను లెక్క చేయాల. తాను ఏది చేసినా చెల్లుబాటు అయిపోద్దని అనుకుంటూ వచ్చాడు. తనకి ఎదురు లేదనుకుంటూ వచ్చాడు. తనకి మించిన రాజు ఎవడు లేడు అనుకుంటూ వచ్చాడు. చివరికి తన జీవితంలో తన చేతులారా తానే బలైపోయాడు. ఈ రాత్రి యవనస్తులారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనలను కన్నులారా చూస్తూ పరిశీలన చేసి గమనిస్తున్నాడు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏది పలకండి, ఉండారా అంటే కూడా ఊము లేదు, ఉలికి లేదు, పలుకిందిరా నాయన. ఉండాము అని కూడా చెప్పండి, నోరు చేసి చెప్పండి. ఉండారా అంటే నేను చెబితే ఉండారని చెబుతారు, లేకపోతే పొయ్యారని అనమాట అర్థం. అది అర్థమైంది. ప్రియమే, జ్ఞాపకం చేసుకుందాం. మనం చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకోబాకండి. ప్రపంచంలో ఎవడికి తెలియకపోవచ్చేమో, కానీ మనలను సృష్టించి మన పాదముల క్రింద సమస్తాన్ని ఉంచిన ఆ సృష్టికర్తనే దేవుడు. కీర్తన 11:4 చివరి 2 వచనాల ప్రకారముగా ఆయన పరిశీలన చేసి చూస్తున్నాడు. మర్చిపోబాకు. సో అబీమెలెకును చూస్తూ వచ్చినాం. తరువాత ఇక్కడ సందర్భముగా ఇద్దరు మరి జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. అబీమెలెకు లోబడ్డాడు. శారాను అబ్రాహామునికి ఏం చేశాడు? తప్పు పని చేయకుండా, పాపము చేయకుండా విడిచిపెట్టేసేసాడు. కానీ ఉజ్జియా కానీ ఫరో కానీ ఏం చేశారు? దేవుడి మాటను లెక్క చేయకుండా సాహసించి ఒకడేమో కుష్ఠరోగి అయిపోయాడు, ఒకడేమో ఎర్ర సముద్రంలో పడి మునిగి చనిపోయాడు. జాగ్రత్త. ఉజ్జియాకు వలె ఉంటావా? ఫరో వలె ఉంటావా? లేకపోతే అబీమెలెకు వలె నువ్వు చేస్తున్న పనిని చూస్తున్నాడని భయము కలిగి జాగ్రత్త కలిగి ఉంటావా? సో మొదటి విషయం ఇది. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను నేను. రండి, ఆదికాండమే. ఆదికాండం 4వ అధ్యాయంకి వెళ్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం చదువుదాం. 3వ వచనం చదువుదాం. ఆదికాండము 4:3 నుంచి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయడినెడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఎలుదువనెను. కయ్యూను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడిని హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు చాలు. మొదటిది, అబీమెలెకు అబ్రహాము భార్యని శారా మధ్యలో జరిగిన చిన్నపాటి ఇన్సిడెంట్ చూస్తూ వచ్చాం. అబీమెలెకుకు దేవుడు చూస్తున్నాడని ఆ స్పృహ పోగొట్టుకున్నాడు. సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన గమనిస్తున్నాడనే యొక్క ఆలోచన లేకుండా తాను ముందుకెళ్ళాడు. తాను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు అడ్డగించాడు, దానికి లోబడ్డాడు,
విధేయత చూపించాడు. ఇక రెండో వ్యక్తిని చూస్తుంటున్నాం. ఎవరిక్కడ? కయ్యూను, హేబేలు. మొట్టమొదటి అన్నదమ్ములు ఆదామవ్వలకు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి కయ్యూను ఏమన్నా తన పొలములో కొంత పంటలో కొంత తీసుకుని వచ్చి దేవుడి యొక్క బలిపీఠం మీద పెట్టాడు. అలాగని హేబేలు కూడా తన గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెను వధించి దానిని తీసుకుని వచ్చి దహన బలిపీఠం మీద పెట్టాడు. ఇప్పుడు దేవుడు వీరిద్దరిలో దేవుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడంట? అంగీకరించాడు. కయ్యూను అర్పణను దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలేదు. ఎప్పుడైతే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయ్యూను అర్పణను అంగీకరించలేదో, కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి యొక్క హేబేలు మీదను దేవుడి మీదను అక్కడ రాయబడిన మాట కనుక. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును నా తమ్ముడి అర్పణను అంగీకరిస్తావా అని తమ్ముడి మీదను అంగీకరించిన దేవుడి మీదను మిక్కిలి కోపంతో ఉన్నాడు. తాను మిక్కిలి కోపముతో ఉన్న సంగతి వాళ్ళ అమ్మకు తెలియకపోవచ్చు, వాళ్ళ నాన్నకు తెలియకపోవచ్చు. కానీ సృష్టికర్తని దేవుడు ఆకాశం నుండి ఒకడు చూస్తున్నాడన్న సంగతి కయ్యూను అర్థం చేసుకోలేకపోయాడు. దానిని మనసులోకి తెచ్చుకోలేకపోతూ వచ్చాడు. మిక్కిలి కోపముతో రగిలిపోతున్నాడు. జాగ్రత్త. దేవుడి మందిరములో కానీ, మీ ఇంటిలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, నీ క్లాసులో కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నీకంటే నీ తోటి యవనస్తురాలను, నీతో ఉండే సహోదరుడును సహోదరిని దేవుడు అంగీకరించి, అతనిని ప్రార్థన అంగీకరించి, అతనిని ఆరాధన అంగీకరించి, అతని యొక్క సత్ప్రవర్తనను అంగీకరించి దేవుడు అతనిని నెమ్మదితోటి, సమాధానముతోటి, ప్రశాంతతతోటి ఉంచుతూ ఉంటే దయచేసి నీవు మిక్కిలి కోపం తెచ్చుకోవద్దు. నీవు మిక్కిలి అసూయ పడవద్దు. నువ్వు మిక్కిలి కోపోద్రేక్తురాలు కావద్దు. మత్సర పడవద్దు. కుళ్ళు చూపద్దు. ఒకవేళ నువ్వు అదే చేసావంటే దానిని దేవుడు ఏం చేస్తుంటాడు? చూస్తున్నాడు. అక్కడ రాయబడిన పదం అదే. నీవు ఎందుకు మిక్కిలి కోప్పడుతున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా అని దేవుడే జోక్యం చేసుకున్నాడు. అంటే కయ్యూను మిక్కిలి కోపపడటం అనేది దేవుడు కన్నులారా ఏం చేశాడు? చూచి పరిశీలన చేస్తున్నాడు. అతని కోపము ఏ తారాస్థాయికి వెళుతుందో కూడా చూస్తున్నాడు. అందుకని దేవుడు జోక్యం చేసుకొని, ఎందుకయ్యా నువ్వు మిక్కిలి కోపముతోటి అంత ఊగిపోతున్నావు, అంత ఉక్రోషముతో ఊగిపోతున్నావు? నువ్వు అర్పణ సరిగా అర్పించలే, నీ బలి సరిగా లేదు, అసలు నీ హృదయమే సరిగా లేదు. అక్కడ రాయబడిన మాదాలు హేబేలును అతని అర్పణను, అంటే అర్పణ అంగీకరించబడక ముందుగా హేబేలు ఏం చేయబడ్డాడు?
అంగీకరించబడ్డాడు. లేకపోతే హేబేలు అర్పణ అంగీకరించబడేది కదా అక్కడ. ఇప్పుడు కయ్యను అంగీకరించబడలేదు కనుకనే కయ్యను అర్పణ కూడా ఏం చేయబడలేదు. నువ్వు మంచివాడవు కాదయ్యా, నీ ఆలోచనలు బాగులేవు, నీ మనసులో చెలరేగుతున్న తలంపులు బాగులేవు, నీ మనసులో ఉంటున్నట్టు నీ యొక్క ఉద్దేశాలు బాగాలేవు, సరిచేసుకుంటే మంచిది నువ్వు అని దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఉంటే తర్వాత ఏం మాట్లాడుతూ వచ్చాడో మనకు అర్థమవుతుంది కదా. ఇది చెబుతూ ఉంటే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. 17 నుంచి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యమి పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొనునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు అగుపడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని. సీమోను కూడా డబ్బులు పెట్టి పేతురు దగ్గర, నేను కూడా ఎవడి మీదైనా సరే చేపెడితే వాళ్ళు కూడా ఇలాగ అయిపోవాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి, వారి రోగాలు కూడా తగ్గిపోవాలి, ఆ అధికారాన్ని నాకు కూడా ఇస్తారా అని పేతురు చేస్తున్న కార్యాన్ని చూసి మనాడికి ఆశ పుట్టి డబ్బులు పెట్టి ఆ దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. వెంటనే పేతురు అతని హృదయం అంతరంగములో ఏం చేశాడు? ఆత్మ వివేచనతో పరిశీలన చేస్తూ వచ్చాడు. ఇది సాధారణంగా మనకు తెలియదు. ఆత్మ జ్ఞానముతో ఉన్నప్పుడు మాత్రమే, ఆత్మచేత సంధించబడి నడిపించబడుతున్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆలోచన కూడా మనం ఏం చేయగలము? తెలుసుకోగలుగుతాం. మీకు ఉదాహరణకు ఇంకోటి చెప్పాలనుకుంటే, రాజుల గ్రంథము రండి. రాజుల గ్రంథం నేను ముగిచ్చేస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 8వ వచనం నుంచి చదువుదాం. 2వ రాజులు 6వ అధ్యాయము 8 నుంచి. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసను గనక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరన్నది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరు కానీ
ఇజ్రాయెల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయెలు తెలియజేయును. చాలు. ఎలీషా మీరు అంతఃపురములు ఏం మాట్లాడుకుంటున్నాడో ఇజ్రాయేల్ రాజుకు చెప్పగలడు అతడు. అంటే అతడు అలాంటి యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. పేతురు కూడా తన జీవితంలో గారడేవాడని సీమోను డబ్బులు పెట్టి ఆత్మవరాన్ని కొనటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాడు, ఈ విషయంలో నీ హృదయం సరిగా లేదు, నీవు ఘోర దుష్టత్వములో ఉన్నట్టు నాకు నీ హృదయం కనబడతా ఉన్నది. సో దేవుడు పరిశీలన చేసి చూడగలడు. అలాగని దేవుని సేవకులకు కొన్ని సందర్భాలలో కొన్ని అకేషన్స్లో మాత్రమే, అన్ని అకేషన్స్లో కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే వారి హృదయ అంతరంగములో ఏ విధముగా ఆలోచిస్తున్నారో దేవుడు వారికి బయలుపరచగలడు. బైబిల్ మూసేసేయండి, నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ చిట్ట చివరికి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అబీమెలెకు చెయ్యబోతున్న తప్పును ఎత్తి చూపించాడు దేవుడు. అలాగనే కయ్యూను చేసిన తప్పిదమును మిక్కిలి కోపపట్టమే కాదు, తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపి నేనేమన్నా కావలివాడనా అని దేవుడికి ఎదురు తిరుగుతూ మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచు, నువ్వు చేసింది నాకు తెలియదు అనుకుంటున్నావా? నీవు దేశం మీద దేశ దిమ్మరివైపోతావు పో అన్నాడు. చచ్చే వరకు కయ్యూను దేశ దిమ్మరై తిరుగుతూ వచ్చాడు. ఈ రాత్రి ముగింపులో మీ జ్ఞాపకం చేసేది, జాగ్రత్త, నీవు ఎలాంటి యొక్క పాపము చేస్తున్నా, చేయబోతున్నా, చేసినా దానంతటిని చూశాడు దేవుడు, కన్నులారా చూశాడు. రెండవది, నీవు ఎవరి మీద కోపపడుతున్నావో, ఎవరి మీద మనసును కఠినం చేసుకుంటున్నావో, ఎవరిని తృణీకరిస్తున్నావో దానిని కూడా దేవుడు చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఈ రాత్రి మన జీవితములను జాగ్రత్త పరుచుకోకపోతే కయ్యూనుకు వలె, ఉజ్జియాకు వలె మనమును నష్టపోవటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, యూనివర్సిటీలో ఉన్నా, పొలములో ఉన్నా, పెళ్ళిళ్ళలో ఉన్నా, మందిరములో ఉన్నా, సువార్తలో ఉన్నా, ఇంకెక్కడో మీటింగులలో ఉన్నా, మనందరినీ పరిశీలన చేస్తూ చూస్తున్న దేవుడి ఎదుట జాగ్రత్త పరుచుకొని మన జీవితాలను సరిచేసుకుందాం. ఉజ్జియాకు వలె తిరుగుబాటు చేయొద్దు, అలాగనే కయ్యూనుకు వలె తిరుగుబాటు చేయొద్దు. అబీమెలెకు వలె లోబడదాం, విధేయత చూపిద్దాం. యేసయ్యకు మన పరిస్థితిని అప్పగించుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనకు క్షమించగలడు. చిన్న ప్రార్థన. రండి మన మోకాల మీదకి వద్దాం. ఒక్కసారి మన మోకాల మీదకి వద్దాం. మీ బైబిల్ మీ చేతిలో తీసుకోండి. మన హృదయ అంతరంగమును పరిశీలన చేసుకుందాం. జాగ్రత్తగా, ఎవరు చూడలేదు అనుకోబాకు, ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి ఇప్పటికే ఎన్నెన్నో విషయాలు నీ మనస్సాక్షి నీతో చెప్తూ ఉంటుంది.
అమ్మో, నేను అది చేశాను కదా, ఆ సంవత్సరములో అప్పుడు అది అక్కడ చేశాను కదా, ఇది చేశాను కదా, దేవుడు చూడలేదనుకున్నాను, దేవుడు చూస్తున్నాడంట. ఈరోజు నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అంటే నా అమ్మ నాన్న కళ్ళు కప్పా, మా ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు కళ్ళు కప్పా, మా టీచర్స్ లెక్చరర్స్ కన్ను కప్పా, నా ఫ్రెండ్స్ కన్ను కప్పా, కానీ మీరు చూశారని చెప్తున్నారు. అయ్యా, నన్ను క్షమించట్లయితే నన్ను క్షమించు. నీ సిలువ రక్తములో నన్ను కడుగని చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నమ్మదగినవాడు, సరిచేస్తాడు, క్షమిస్తాడు, పాప క్షమాపణిస్తాడు. లేదు నా ఇష్టం అనుకుంటే బలవంతమేమి లేదు. రేపు దేవుని న్యాయపీఠం ఎదుట కయ్యూనుకు వలె నీవు కూడా నిలబడతావు. అక్కడ సిగ్గుతో తలదించుకోకముందే దేవునికి అర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. మీరిచ్చిన ఈ కొద్దిపాటి చిన్న మాటలను బట్టి నీకే స్తోత్రాలు. మీరే ముద్రించండి. ప్రజలలో ఆసక్తి, ఆతురత, అపేక్ష తగ్గిపోతూ ఉన్నది. యవనస్తులలో లోకము విషయములో, సెల్ ఫోన్ల విషయములో, ఇంకా రకరకాలుగా వారికి ఇష్టమైన వాటిలో ఉన్న ఆసక్తి మందిరములో కానీ, ఇంటి దగ్గర కానీ, కాలేజీలో కానీ నీ కొరకే నమ్మకముగా జీవించాలన్న తపన చాలా చాలా తక్కువగా కనబడుతుంది ప్రభా. అయ్యా, మీరే మాట్లాడండి, మీరే దర్శించండి. నీకే అప్పగిస్తుంటున్నాను. ఎక్కడ కూడా నష్టపోకుండా సహాయం చేయి. ఎక్కడ కూడా వారి జీవితాలలో దేవునికి దూరం కాకుండా సహాయం చేయి. రక్షణ ఆనందాన్ని తృణీకరించుకోకుండా సహాయం చేయి. వారి చదువులు, వారి పనులు, వారి కుటుంబాలు, వారి భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. మీరే తీర్చిదిద్దండి. అలాగనే హెబ్రోన్లో ఉన్న యవనస్తుల క్యాంపుకు వెళ్ళిన ప్రియులుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేకులు కూడా ఆత్మీయంగా ఉజ్జీవింపబట్టడానికి సహాయం చేయి. ఎవరు రక్షించబడకుండా వెళ్ళారో వారు రక్షణ మారు మనసు తిరిగి రావడానికి సహాయం చేయి. వదనా స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి రేపు ఉదయం కొరకై ఆరాధన నిమిత్తమే సిద్ధపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తుల నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం చేయని మనకును సర్వలోకము చెందిన తన బిడ్డలకును సర్వకాలము తోడై ఉండును గాక. ఆమేన్.